రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము ఈ సమయమునందు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. దేవుని వాక్యము నుండి మనము ప్రార్థన చేయుచుండగా అనే మాటను ముగించుకొని ప్రార్థన చేసిన తరువాత ఏం జరిగిందో ఆ సంగతులను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రార్థన చేసిన తరువాత ఫలితం ఏంటి అంటే, ఏలియా తన ప్రజల నిమిత్తమై భారము కలిగిన వాడు. తన ప్రజల్లో ఉన్నటువంటి అవిధేయతను, విగ్రహారాధనను, దీనంతటిని అతడు కళ్ళారా చూసినటువంటి వాడు. అతడు తన ప్రజల క్షేమం నిమిత్తమై ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? భూమి ఫలించకుండాట్లుగా, ఆకాశం వర్షింపకుండానట్లుగా. ప్రభువా, ఈ ప్రజలకు వర్షమును దయచేయవద్దు అని ప్రార్థన చేశాడు. అలాగున అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఆ మాట రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనంలో వ్రాయబడి ఉంది. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీడు అయిన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఈ సంవత్సరములలో మంచైన వర్షమైన పడదని ప్రకటించను. అకస్మాత్తుగా కనిపిస్తాడు ఏలియా ప్రవక్త. అతడు ఆహాబు దగ్గరకు వచ్చి, ఇశ్రాయేలు రాజు దగ్గరకు వచ్చి, యెహోవా జీవము తోడు అంటూ ఈ సంవత్సరములలో వర్షం పడదు అని అన్నాడు. వర్షమే కాదు, మంచు కూడా పడదు. దానిని క్రొత్త నిబంధన చెబుతుంది 3.5 సంవత్సరాలు వర్షము లేదు అని. ఎందుకు ఏలియా ఇంత కఠినంగా ప్రార్థన చేశాడు అనగా, దేవుడిచ్చిన దేశంలో దేవుని ప్రజలు దేవుని ఆశీర్వాదాలను అనుభవించుచు దేవునికి దూరం కావడం అతడు సహించలేనటువంటి విషయం. ఆ మాటకొస్తే ఏ దైవజనుడైనా సరే ఎన్నడే గాని ఈ సంగతులను సహించజాలడు. దేవుని ప్రజలు దేవుని వల్ల మేలు అనుభవించుచు దేవుని నిర్లక్ష్య పెట్టడం అన్నటువంటిది ఏ దేవుని దాసుడు సహించలేని విషయమే. ఏలియా కూడా సహించలేకపోయాడు. అందుచేత అతని ప్రార్థన ఏమిటంటే, వర్షం లేకపోతే, ప్రజలు కరువును అనుభవిస్తే, ఆ కరువు వలన తినటానికి తిండి లేక అల్లాడుచున్నప్పుడైనా దేవుని వైపు తిరుగుతారు అని. అలాగున ప్రార్థించగా జరిగిన అద్భుతం ఏంటి అనగా, దేవుని వాక్యం చాలా వివరంగా మనకు చెబుతుంది. దేవుడు ఒక నరుని మనవిని విని ఇశ్రాయేలు దేశమునకు 3.5 సంవత్సరాలు వర్షాన్ని పంపలేదు. ఇశ్రాయేలు దేశం మీద ఆకాశం 3.5 సంవత్సరాలు మూయబడింది. ఒక నరుని మనవి ఆకాశమును మూసివేసింది. ఒక నరుని మనవి వర్షింపకుండా చేసింది. ఒక వ్యక్తి యొక్క ఆత్మ సంబంధమైన రోషం ప్రకృతిని శాసించగలిగింది. అది ఏలియా జీవితంలో మనం చూడగలుగుతున్న గొప్ప అద్భుతం. ఆ దైవజనుడి మాటకు అంత శక్తి ఉంది. ఎందుకంటే ఏది తన స్వార్థం కోసం కాదు. నిప్పు వంటి జీవితం, జీవితం నిప్పు వంటిది. సారెపతు విధవరాలి దగ్గర జీవించాడు. ఆయన పరిశుద్ధ జీవితాన్ని చూచి ఆవిడ తన పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నది. అంత పరిశుద్ధుడు. చనిపోయిన తన కుమారుని
ప్రవక్త బ్రతికించగా, నువ్వు నిజముగా దైవజనుడవు, నువ్వు పలుకుచున్న మాట అది దేవుని మాట అని ఆవిడ సాక్ష్యం ఇచ్చింది. నిప్పు లాంటి మనిషి, మనిషి నిప్పు, మాట నిప్పు, దేవుని కోసం నిత్యము మండుచున్నటువంటి వాడు అని ఏలియాను గూర్చి చెప్పవచ్చు. అందుకే తన ప్రజల నిమిత్తమై రోషము కలిగిన వ్యక్తిగా అతన్ని మనం చూడగలుగుచు ఉన్నాం. ప్రియులారా, ఆ ఏలియా తన ప్రజల నిమిత్తమై ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ఉన్న సారాన్ని ఎరిగిన దేవుడు తన దాసుని యొక్క మనవిని ఆలకించాడు. గుర్తుంచుకుందాం, మనం అనుభవించడానికి సమస్తమును ఆయన మనకు ధారాళంగా దయచేస్తాడని తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చెబుతుంది. అది సత్యం. కానీ ఆయన ఇచ్చిన వాటికి మనం కృతజ్ఞత లేకుండా బ్రతకడం అనేటువంటిది ఆయన ఇష్టపడని విషయం. అతడు ప్రార్థన చేశాడు, 3.5 సంవత్సరాలు వర్షం లేదు. ఆ ప్రభావం తన మీద కూడా పడింది. ఎందుకంటే 6 నెలల తర్వాత కెరీత్ వాగు అది ఎండిపోయింది. ఆ తర్వాత తాను మరొక చోటికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తాను ఉండవలసి వచ్చింది. ఆ తదుపరి తాను వచ్చి సవాలు చేసి యెహోవాయే దేవుడని నిరూపించాల్సి వచ్చింది. అతడు ప్రార్థన చేయగా భూమి వర్షింపలేదు. అది సారం, అది విషయం. మన ప్రార్థనల్లో దేవుని కొరకైన రోషము ఉంటే దేవుడు ఆ ప్రార్థనలను అంగీకరిస్తాడు. మన ప్రార్థనలో స్వార్థం ఉంటే దేవుడు దాన్ని అంగీకరించడు. మీరు అడిగినను ఆయన ఇవ్వడు, మీరు అడిగినను అది మీకు దొరకదు. ఎందుకు? మీరు మీ భోగముల నిమిత్తమై దురుద్దేశంతో అడుగుదురని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చెబుతుంది. కాబట్టి మనం అడిగినా దేవుడు దాన్ని ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే ఉద్దేశం బాగలేదు కాబట్టి. ఏలియా ఉద్దేశం బాగుంది, ఎలీషా ఉద్దేశం బాగుంది, హన్నా ఉద్దేశం బాగుంది. ఎవరైతే ప్రార్థించి పొందగలిగినారో వారి ఉద్దేశం బాగుంది. దేవుడు వారికి జవాబును అనుగ్రహించాడు. కనుక ప్రార్థించుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే ఏలియాను గూర్చి యాకోబు మాట్లాడుతూ ఆయన ఇలాగన్నాడు, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే అన్నాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. పరమునకు అగ్ని రథముల మీద ఆకాశమునకు ఎత్తబడి పరమునకు కొనిపోబడినటువంటి వాడు ఉన్నాడే ఏలియా, మన వంటి స్వభావం గల మనుషుడే. నిజమే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఎలాగంటారా? అంత గొప్ప కార్యాలు చేసిన వాడు యెజబెలుకు భయపడి పారిపోయాడు. అంత బీభత్సమైనటువంటి దైవ కార్యములను జరిగించినటువంటి వాడు పారిపోవలసిన అవసరం ఏముంది? యెహోవాయే దేవుడని రుజువు చేసిన వాడు పారిపోవలసిన అవసరం ఏముంది? ఎంత భయస్థుడబ్బా! ప్రాణం అంటే ఎంత భయం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. మనకు భయం ఉంది కదా, కాబట్టి ఆయనకు భయం ఉంది. మన వంటి స్వభావం గల మనుషుడే. మనకు పిరికితనం ఉన్నట్లుగా ఆయనకు కూడా పిరికితనం ఉంది అని అనుకోవాలి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆ స్త్రీ చేత చావకుండాన్నట్లుగా, దేవా ఇక చాలు, నా పితరుల కంటే నేను గొప్పని కాదు, ఈ మట్టుకు చాలు, నేను బ్రతికిన బ్రతుకు చాలు, ఇక నన్ను మీరే మీ వద్దకు చేర్చుకోండి, నన్ను తమరే చంపండి అన్నట్లుగా ప్రార్థన చేసి పడుకొని నిద్రపోయాడు. మనం దాన్ని మామూలుగా ఆత్మహత్య అంటారే, అది ప్రాణహత్య, బలవన్మరణం. అలాగూ నన్ను చంపండి అని, తాను చావలేదు కానీ నన్ను చంపమని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు దేవునికి. మనం ఏదైనా ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు ఈ బ్రతకడం అవసరం అని అనుకుంటామే, బ్రతకడం దండగా అనుకుంటామే, చావు మేలు అని అనుకుంటామే. ఆ విషయంలో ఏలియా మన వంటి స్వభావం గల
మనుషుడే. మనం భయపడతామే, ఆ విషయంలో మన వంటి స్వభావం గల మనుషుడే. ఎప్పుడైనా పరిస్థితులు వికటించినప్పుడు చచ్చిపోతే బాగుండు అనుకుంటామే, ఆ విషయంలో మన వంటి స్వభావం గల మనుషుడే. సానుభూతి అది స్వీయంగా, సొంతంగా స్వీయ సానుభూతి అంటే తనకై తానే తన మీద జాలిపడ్డం అన్నమాట. ఏలే ఇక్కడేం చేస్తున్నావు అంటే, ఏమీ లేదు, నేనొక్కడినే నీ కోసం రోషం కలిగిన వాడిని బతుకుతుండగా నన్ను కూడా చంపాలనుకుంటున్నారు. నేనొక్కడనే ఉన్నాను నీ కోసం బ్రతికేవాడిని, నేనొక్కడనే ఉన్నాను నీ కోసం బ్రతికేవాడిని అని అంటున్నాడే. తన మీద తానే సానుభూతి చూపిస్తున్నాడు. నీ కోసం నేనొక్కడనే బతకడానికి ఉండగా నన్ను కూడా చంపాలని చూస్తున్నారు. అదే మన మీద మనమే జాలిపడ్డం అంటారే, ఆ విషయంలో ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. ఇంకా చాలు ఆయనను మనతో పోల్చుకోవడం. భయంలో మన వంటి వాడే, పిరికితనంలో మన వంటి వాడే, పరిస్థితులు బాగోలేనప్పుడు చావాలని కోరుకోవడంలో మన వంటి వాడే, తనపై తాను జాలిపడే విషయంలో మనబోటి వాడే. ఇప్పుడు ఆయనకు మనకు అసలు తేడా ఉంది. ఏంటి అసలు తేడా అనగా, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఇదే తేడా. ఏలియాకు మనకు ఇదే తేడా. మిగతా విషయాల్లో మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఇక్కడ మాత్రమే మనకు ఏలియాకు తేడా. ఏమిటా తేడా? ఆయనకు ఆసక్తి ఎక్కువ, మనకు ఆసక్తి లేదు. ఆయనకు ఆసక్తి ఎక్కువ. ఆసక్తితో ప్రార్థన చేశాను, ఆసక్తితో ప్రార్థన చేశాను. అసలు ఆ మాట ఎంత బలమైనది. ఒక్క విషయమై ఆసక్తి కలిగిన వాడు అంటే అది నెరవేరేంత వరకు కూడా దాన్ని విడిచిపెట్టువాడు కాడు. అది అతని ఆసక్తి. అంత గొప్ప ఆసక్తి కలిగిన దేవుని దాసుడు ఏలియా. కాబట్టి అతనిని గురించి దేవుని వాక్యం చాలా గొప్పగా చెబుతూ అతనికి ఒక గొప్ప ముగింపును పలికింది. మన వంటి స్వభావం గల మనుషుడే అని అన్నాం కదా, మనబోటి వాడే. ఇక చాలనుకున్నాడు, నువ్వు నన్ను చంపుదేవా అని అనుకున్నాడు. ఆయన చంపుతాడేమో అని అనుకున్నాడు, పడుకొని నిద్రపోయాడు అలసిపోయి. తన దాసుని యొక్క ఫీలింగ్స్ ఎరిగిన దేవుడు, తన దాసుని యొక్క మానసిక స్థితిని ఎరిగిన దేవుడు అతనికి విశ్రాంతినిచ్చి, అతడు ఆకలి గనక భోజనం పెట్టి, నీరిచ్చి, అతని అలసటను తీర్చి, మిగిలిన పని కోసం వాడుకొని ఒక గొప్ప ముగింపును ఇచ్చాడు. ఎవరికి దక్కిందండి ఈ భాగ్యం? మనబోటి వాడు, మన వంటి స్వభావం కలిగిన మనుషుడు, కానీ ఎంత గొప్ప భాగ్యం దక్కింది. ఒక్క పూట భోజనముతో 40 దినాల ప్రయాణం చేయగలిగినాడు. ఆసక్తి నడిపించింది అంతే. అతని జీవితాన్ని నడిపించిన ఇంధనం ఆసక్తి నడిపించింది. ఇంత గొప్ప వ్యక్తి దేవుని వాక్యంలో మనకు దొరికినాడు. ఆసక్తితో ప్రార్థన చేసినవాడు. అక్కడే తేడా కనపడుతుంది మనకు. ఆసక్తి. పౌలు మాట్లాడుతూ ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అని అన్నాడు. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకండి, మందం కాకండి. ఆసక్తి విషయంలో మీరు బద్దకించకండి. అదని చెప్పిన మాట. ఆసక్తి అనేటువంటిది దైవ కార్యముల విషయంలో మాత్రం ప్రాముఖ్యమైనటువంటిది. ఆసక్తి లేని వాడు ఏమి చేయలేడు. మిగతా శక్తులు ఎన్ని ఉన్నప్పటికీ ఆసక్తి లేకపోతే మాత్రం ఏమి చేయలేదు. ఆసక్తి కలిగిన వానికి అన్ని సమకూరుతాయి. ఆసక్తి లేని వానికి అన్నీ ఉన్న నిష్ప్రయోజనం అవుతాయి. ఇతడు ఆసక్తి కలిగిన వాడై ప్రార్థన చేశాడని దేవుని వాక్యం చెబుతుంది. ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షించలేదు. ఆ మధ్యకాలంలో అతడు ఆ పని చేయగలిగినాడు. యెహోవా దేవుడిని రుజువు చేయగలిగినాడు. తర్వాత ప్రార్థన చేయగా ఆకాశం వర్షించింది.
రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనంలో వర్షం పడని సంగతిని గురించి దేవుని వాక్యం చెబుతుంది. 18వ అధ్యాయము 41లో పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అని అన్నాడు. 3.5 సంవత్సరాల తర్వాత ప్రవాహము వచ్చినట్లుగా, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అన్నాడు. కాబట్టి మనం సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి విషయం ఏమిటి అని అనగా, ప్రియులారా, ఆసక్తి కలిగిన వారమై మనం జీవించాలి అనే సంగతిని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా, ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా దేవుడు జవాబును అనుగ్రహించి దయచేసి ఉన్నాడు. మనమును ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం. వట్టి ప్రార్థన మొక్కుబడి ప్రార్థన, ఆసక్తి లేని ప్రార్థన, భారము లేని ప్రార్థన, మొక్కుబడి ప్రార్థనలు, నిష్ప్రయోజనమైన ప్రార్థనలు. ఏ ప్రార్థనలో ఆసక్తి ఉంటుందో, ఏ ప్రార్థనలో బలం ఉంటుందో ఆ ప్రార్థనయే ఫలిస్తూ ఉంది. ఆ ప్రార్థనయే దేవుడు ఆలకిస్తాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అలాగున మనం ఆసక్తి కలిగిన ప్రార్థనలు చెయ్యాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. అలాంటి కృపను ప్రభువు మనకు అనుగ్రహించి ఆయన మనలను దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు, మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన మా పరమ తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు, నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమునందు మీరు మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు స్తోత్రాలు. ఏలియాను గూర్చిన సంగతులు మాకు జ్ఞాపకం చేశారు. ఆసక్తి కలిగి ప్రార్థించిన వాడు, ఫలితంగా మీరు ఆయన ప్రార్థన విన్నారు, జవాబును అనుగ్రహించారు, ప్రజలను మీ వైపు తిప్పగలిగాడు, మీ సాక్ష్యాన్ని భూమి మీద విడిచిపెట్టగలిగాడు. అంతటి గొప్ప జీవితాన్ని కలిగిన దేవుని దాసుని మేము చూడగలుగునట్లుగా మీ గ్రంథమందు వ్రాయించిన విధము కొరకు మీకు స్తోత్రాలు. పరమ తండ్రి, అలాగున మీ కొరకై జీవించే కృపా భాగ్యం మాకు అనుగ్రహించి మహిమను పొందమని మీరు దీవించి దర్శించుదురని, మా ప్రార్థనలో తోడుగా ఉండి ఆసక్తి కలిగి మేము ప్రార్థించడానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్.